హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. మనం ఒక్కొక్కసారి చూసుకోకుండా బట్టలు తిరగేసి వేసుకుంటాం, అవునా? అలాగే ఎవరైనా బట్టలు వాళ్ళ షర్ట్ కానీ ఏదైనా తిరగేసి వేసుకున్నారు, తిరగేసి ఉంది అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అది వీడియోలో తెలుసుకుందాం. అలాంటి ఇంకొన్ని వర్డ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, తిరగేసి ఉంది లేకపోతే తిరగబడి ఉంది అనడాన్ని ఇన్సైడ్ అవుట్ అంటారు. ఓకే, యు వోర్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్. ఐ వోర్ మై డ్రెస్ ఇన్సైడ్ అవుట్. సో ఇన్సైడ్ అవుట్ అంటే తిరగబడి, లోపలిది బయటికి, బయటది లోపలికి. ఓకే, సో ఇలా తిరగబడింది అని చెప్పడానికి ఇన్సైడ్ అవుట్. అలాగే టర్న్ ఇట్ ఇన్సైడ్ అవుట్, దాన్ని తిరగవేయి అని చెప్పడానికి కూడా టర్న్ ఇట్ ఇన్సైడ్ అవుట్ అని యూజ్ చేయొచ్చు. అలాగే తల్లకిందులుగా, ఓకే, తల్లకిందులుగా వేలాడారు అంటారు, లేకపోతే భూమి తల్లకిందులు అయిపోయింది అంటారు. సో తల్లకిందులుగా అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఏమని అంటారు అంటే అప్సైడ్ డౌన్. ఓకే, అంటే పైది కిందకి, కిందది పైకి, తలకిందులుగా. ఓకే, దాన్ని అప్సైడ్ డౌన్ అని అంటారు. అలాగే టాప్సీ టర్వీ. ఓకే, కొంచెం మోడర్న్ వేలో దాన్ని టాప్సీ టర్వీ అని కూడా అనొచ్చు. సో ద వరల్డ్ హ్యాస్ టర్న్ టాప్సీ టర్వీ. ఓకే, అంటే భూమి తలకిందులుగా తిరిగింది అన్నట్టు. ఓకే, హీఈస్ హ్యాంగింగ్ అప్సైడ్ డౌన్ అంటే పైకి తలకిందులుగా వేలాడుతున్నాడు. హీఈస్ హ్యాంగింగ్ అప్సైడ్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫోర్త్. బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే ఏంటంటే వెనక్కి ముందుకి. ఓకే, ఊరికి వెనక్కి ముందుకి అంటాం కదా, వెనక్కి ముందుకి ఊగుతున్నావు ఎందుకు అంటే వై ఆర్ యూ మూవింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకే, బ్యాక్ అండ్ ఫోర్త్ అని వస్తుంది అనమాట, వెనకకి ముందుకి, ఈ దీని అర్థం. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బై సైడ్ అంటే పక్క పక్కన. మా ఇల్లులు రెండు పక్క పక్కనే ఉంటాయి అని అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమని అంటారంటే ఆర్ హౌసెస్ ఆర్ సైడ్ బై సైడ్, పక్క పక్కనే అని వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి లోపలిది బయటికి, బయటది లోపలికి అంటే తిరగేసి, దాన్ని మనం ఇన్సైడ్ అవుట్ అని అంటాము. అలాగే తల్లకిందులుగా దాన్ని అప్సైడ్ డౌన్ అని, అలాగే టాప్సీ టర్వీ అని అంటాము. నెక్స్ట్ వెనకకి ముందుకి దాన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ అంటాం. పక్క పక్కనే దీన్ని సైడ్ బై సైడ్ అంటాం. సో ఇవి బేసిక్గా తెలుగులో యూజ్ చేసే వర్డ్స్. వీటిని ఇంగ్లీష్లో ఏమని అంటారో మీకు అర్థమైందా? ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.